ఇందాక లైనింగ్ కట్ చేస్తాం కదా, ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేస్తాం. ఇదిగోండి ఇలా బార్డర్ వచ్చిందనమాట. మెయిన్ క్లాత్ కట్ చేసుకొని కొద్దిగా క్రాస్ ఉంటాయి, కొంచెం చూసి కట్ చేసుకోవాలి. మీరు ఎవరైనా కొత్తగా కట్ చేసుకున్నారంటే నిదానంగా చూసుకొని, క్రాస్ ఉంటాయి అన్నమాట. ఆ క్రాస్ లేకుండా చూసుకొని కట్ చేసుకోండి. లేదంటే మళ్ళీ మిస్టేక్స్ వస్తాయి బ్లౌజ్. అట్లా మిస్టేక్ రాకుండా ఉండాలంటే నిదానంగా చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట. పిన్నులైనా పెట్టుకోవచ్చు, నేనైతే అలవాటు కాబట్టి పిన్ను పెట్టట్లేదు. ఫ్రంట్ భాగం కట్ చేసుకున్నాం. ఫ్రంట్ భాగం కట్ చేసుకున్నాం. ఏదైనా మీరు ఈ కొత్తగా వచ్చే శారీస్ అన్నీ క్లాత్ అనేది చాలా పల్చగా ఉంటాయి. మనం కట్ చేసేటప్పుడు కూడా మన చేతి అమ్మడి జరుగుతూ ఉంటుంది, చూసుకొని కట్ చేసుకోవాలి. మన ఇంట్లో వాళ్ళకి ఎన్నో ప్రాబ్లం, బయట వాళ్ళవి కుడుతున్నారన్నప్పుడు కొంచెం చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి. మన మీద ప్రాబ్లం ఉన్నా ఎట్లా సెట్ చేసుకోవచ్చు, కానీ బయట వాళ్ళవి సెట్ చేయలేము కాబట్టి చూసి కట్ చేసుకోండి. ఇవి వచ్చేసి రెండు చేతులకు జాయింట్ పెట్టేసుకుంటాము. ఇంకా నాలుగు బ్లూనే ఉంది కాబట్టి ఇలా కట్ చేసుకుంటాం అన్నమాట. కట్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు మనం సేప్ పట్టి కట్ చేసుకోవాలి. ఇలా చూసుకొని చేసుకోమనేది ఇంకేంటి, సేప్ పట్టి అలా ఉన్నప్పుడు మనకి ఇబ్బంది వస్తుంది కాబట్టి సేప్ పట్టి ముందు భాగం అంతా ఈ కాజాల పట్టి ఉంది కదండి, దీన్ని తీసుకొని మరి జాయింట్ వేసేసుకుందాం. ఇలా జాయింట్ వేసుకుందాం. ఇలా జాయింట్. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి. ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజెప్పండి. మరిన్ని వీడియోలతో మీ ముందుంటాం. మనీ టైలరింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.